అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధానికి ముగింపు ఎక్కడుందో ఎవరికీ తెలీదు. అయితే గెలుపును మాత్రం ఎవరికి వారు ఓన్ చేసుకుంటున్నారు. అమెరికా తన విజయాన్ని ప్రకటించుకుంటోంది. ఇజ్రాయెల్ తమ దాడులు ఫలించాయని చెప్తోంది. ఇరాన్ మాత్రం ఇంకా నిలబడే ఉన్నామని గర్వంగా చెప్తోంది. ఒకే యుద్ధం, 3 కథలు, 3 నిజాలు. ఇంతకీ అసలు నిజమేంటి? ఇప్పుడు ఈ యుద్ధంలో నిజంగా ఎవరు ముందంజలో ఉన్నారు? ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధం ఇప్పుడు 3వ వారంలోకి వెళ్ళింది. మొదటి దశలో అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యం స్పష్టంగా ఇరాన్ నాయకత్వాన్ని దెబ్బతీయడం. ఆ ఆపరేషన్లో ఇరాన్ సుప్రీం లీడర్ సహా పలువురు కీలక కమాండర్లు హతమయ్యారు. ఇది ఒక పెద్ద టాక్టికల్ విజయం. కానీ అదే సమయంలో పాలనా వ్యవస్థ కూలిపోలేదు. గంటల వ్యవధిలోనే కొత్త నాయకత్వం ఏర్పడింది. అంటే డెకాపిటేషన్ స్ట్రాటజీ పూర్తిగా ఫలించలేదని చెప్పొచ్చు. సైనికంగా చూస్తే అమెరికా, ఇజ్రాయెల్ ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. కానీ ఇరాన్ ప్రతిస్పందన కూడా తగ్గలేదు. ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ లాంటి సంస్థల అంచనాల ప్రకారం గత 2 వారాల్లో ఇరాన్ వందల సంఖ్యలో మిసైళ్లు, డ్రోన్లు ప్రయోగించింది. సెజ్జిల్ లాంటి లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైళ్లు కూడా ఉపయోగించింది. దీన్ని బట్టి చూస్తే ఇరాన్ మిసైల్ సామర్థ్యం పూర్తిగా దెబ్బతినలేదని చెప్పొచ్చు. ఇక కీలక అంశం హార్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20% ఈ మార్గం మీదుగా వెళుతుంది. ఈ మార్గం అస్థిరంగా మారడంతో గ్లోబల్ మార్కెట్లపై భారీ ప్రభావం పడింది. చమురు ధరలు కొన్ని రోజుల్లోనే 15 నుంచి 25% వరకు పెరిగాయి. షిప్పింగ్, ఇన్సూరెన్స్ ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. ఇది సైనిక విజయానికి సంబంధం లేకపోయినా వ్యూహాత్మకంగా ఇరాన్ పైచేయి సాధించిన ప్రాంతం. మానవ నష్టం కూడా తీవ్రంగా ఉంది. ఇరాన్ వర్గాల ప్రకారం 1800 మందికి పైగా మరణాలు వారి దేశంలో నమోదయ్యాయి. ఇందులో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ వైపు నష్టాలు తక్కువగా ఉన్నా రాజకీయంగా మాత్రం అవి ప్రభావం చూపుతున్నాయి. అమెరికాలో ట్రంప్ నిర్ణయాల పట్ల సొంత పార్టీ నేతలే బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇజ్రాయెల్ కోసం ట్రంప్ అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాడు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు గ్లోబల్ ట్రేడ్ రూట్స్ మారుతున్నాయి. ట్యాంకర్లు, ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాల్సి వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో రవాణా ఖర్చులు 30 నుంచి 40% వరకు పెరిగినట్లు నివేదికలు చెప్తున్నాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పుడు గెలుపు అనే మాటను ఎలా నిర్వచిస్తామన్నది కీలకం. అమెరికా, ఇజ్రాయెల్ టాక్టికల్ గా ఇరాన్ను బలంగా కొట్టాయి. కీలక నాయకులను టార్గెట్ చేశాయి. కొన్ని సైనిక స్థావరాలను ధ్వంసం చేశాయి. కానీ స్ట్రాటజిక్ గా చూస్తే ఇరాన్ ఇంకా నిలబడే ఉంది. యుద్ధాన్ని కొనసాగించే సామర్థ్యం ఉంది. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లను ప్రభావితం చేసే స్థాయిలో ఉంది. నిజానికి ఆధునిక యుద్ధాల్లో గెలుపంటే కేవలం శత్రువుని ఓడించడం కాదు, తాను కూలిపోకుండా నిలబడ్డం కూడా గెలుపే. ఈ లాజిక్ ప్రకారం చూస్తే ఇరాన్ సర్వైవల్ స్ట్రాటజీతో ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ వద్ద ఉన్న సైనిక శక్తి ఎప్పటికైనా పరిస్థితిని మార్చగలదు. కానీ ఫుల్ విక్టరీ అంటే పాలన మార్పు, అణు సామర్థ్యం పూర్తిగా నాశనం కావడం. ఇవి ఇప్పటి వరకు సాధ్యం కాలేదు. ఇక ఈ యుద్ధం ఎలా ముగుస్తుందో చెప్పడానికి 3 అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, దీర్ఘకాలిక దాడులు కొనసాగి ఇరాన్ చర్చలకు రావడం. రెండోది, ఉద్రిక్తతలు మరింత పెరిగి పెద్ద యుద్ధంగా మారడం. మూడోది, ఇండియా, ఖతర్, చైనా వంటి దేశాలు మధ్యవర్తిత్వం చేయడం ద్వారా ఈ ఒక ఒప్పందం రావడం. చివరికి ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారన్నది ఇప్పుడే చెప్పలేం. కానీ ఒక విషయం మాత్రం ఖాయం. ఈ పోరాటం ఎంతకాలం సాగితే అంత ఖర్చును ప్రపంచం మొత్తం చెల్లించాల్సిందే.